వినేటప్పుడు వినయంతో వినాలి. మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కుకున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. వాపును చూసి బలుపు అనుకునేవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. 10 కోట్ల ఆస్తి ఉండే 11 కోట్ల అప్పు ఉండటం లాంటిదే ఇది. అవినీతి ఒంటరిగా బ్రతకలేదు, నలుగురు తోడు కావాలి. కానీ నీతికి మాత్రం ఎవరి తోడు అవసరం లేదు, ఒంటరిగా అయినా బ్రతకగలదు. భగవంతుడు మనకు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మార్చుకుంటామా లేక శాపాలుగా మార్చుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంది. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మాత్రం మారకు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. గుంపులో నిలబడటం చాలా తేలిక, ఒంటరిగా నిలబడటానికే ధైర్యం కావాలి. అనవసరమైన పోకడాలు లోకానికి చూపువారు ఏనాటికైనా కింద పడాల్సిందే. ఏమీ తెలియని అమాయకత్వంలోనే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మొసలికి నాలిక ఉండదు, తాబేలుకి వెంట్రుకలు ఉండవు, చాపలకి జీర్ణశక్తి ఉండదు, పీతలకి తల ఉండదు, పాముకి చెవులు ఉండవు. కానీ మనుషులకు అన్నీ ఉండి కూడా కొందరికి మంచి మనసుండదు. అందరూ అంటూ ఉంటారు కదా, అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయని. అసలు అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? అవతల వ్యక్తి మనతో నిజాయితీగా లేరని మనకు తెలిసినా కూడా మనం వారిని ప్రశ్నించకుండా ఉండటమా? ఇతరుల పట్ల మనం హింసాద్వేషాలు పెంచుకుంటే ఏదో ఒకరోజు అవి మనకే ఎదురవుతాయి. జీవితంలో మీకు ఎదురయ్యే అనుభవాల నుండి పాఠాలు నేర్చుకున్నప్పుడే జీవితంలో ముందుకు పోగలరు. సమస్య వచ్చిందని బాధపడకు. సమస్య వచ్చినప్పుడే నీకు అర్థమవుతుంది నీవారు ఎవరో, నటించేవారు ఎవరో.